నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డిఎస్సితో పాటు లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా నోటిఫికేషన్లకు అద్దీగతి లేదు. గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల భర్తీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. గురుకుల టీచర్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. అయితే పోలీసులు గురుకుల టీచర్ అభ్యర్థులను అడ్డుకోవడంతో వారు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో ఆయన ఫ్లెక్సీకి అభ్యర్థులు వినతి పత్రం అందించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు పోలీసులు అనుమతించకపోవడంతో గురుకుల అభ్యర్థులు పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్లారు. మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అంటూ గుడి ముందు భిక్షాటన చేశారు. పెద్దమ్మ గుడి ముందు యాచకుల పక్కనే కూర్చొని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మహిళా అభ్యర్థులు కొంగు చాచి ఉద్యోగాలు ఇవ్వాలని యాచించారు. గాంధీ భవన్ ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే గురుకుల టీచర్ అభ్యర్థులను గాంధీ భవన్ గేట్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి కుమార్ రావుకు గురుకుల అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే తమకు పోస్టింగ్లు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. ఈ ట్రిప్ నిరంకుశంగా ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నాం అంటున్నారు. నువ్వు ఫస్ట్ నింపేటువంటి పోస్టింగ్నే గందరగోళం చేసి అడావుడు చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మా బతుకులు మొత్తం పిల్లలు వదిలిపేసి ఇక్కడ తిరిగేలా చేస్తున్నారు. అసలు పోస్టులు ఇస్తారా ఇయ్యరా అనేటువంటి తెలవక గురుకులాభ్యర్థులు అందరం కూడా ఆందోళన ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు ఏం చెప్పకుండానే 1:1 వచ్చినటువంటి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అన్ని సొసైటీల్లో. మరి నెక్స్ట్ రేపు 5, 6 తారీఖులో పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. మాకు ఈ 2 రోజుల్లో ఏవైనా చెప్పకపోయినట్లయితే మా ఈ నిరుద్యోగులతోటి చాలా వరకు మేమందరము ఆ అభద్రతలో ఉండి కొట్లాడడం జరుగుతుంది. డౌన్ మెరిట్ లిస్టు ఫాలో అవుతూ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పోస్టులు ఇవ్వాలనేది కోరుతున్నాం. గతంలో ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు మేమందరం శిక్ష అనుభవించడం జరుగుతుంది. వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగా మాకు టాప్ టు బాటం నింపుకుంటూ వచ్చినట్టయితే డిసెండింగ్ ఆర్డర్లో ఈ సమస్య వచ్చేది కాదు. సమస్య సృష్టించింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క సమస్యకు పరిష్కరించాలని కోరుతున్నాం. మరి ఇక్కడ మేము గురుకుల అధికారులను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం మాకు స్పందిస్తే వాళ్ళు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తాం, మా దగ్గర ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇంకోవైపు ఏం చేస్తుందంటే ఈ విషయాన్ని మొత్తం వాళ్ళు డిస్పాచ్ చేసేసి ఒక్కొక్క సొసైటీలకు పవర్ ఇచ్చేసి ఎవరి పోస్టులు వాళ్ళే నింపుకోమని వాళ్ళకు ఆర్డర్లు వేయడం జరిగింది. దీనిపైన క్షుణ్ణంగా ఆలోచించి అందరినీ సలహాలు తీసుకొని చేసినట్లయితే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేతిలో ఉన్నది విషయము, వాళ్ళు చేయదలుచుకుంటే చేసే అవకాశం ఉన్నది కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయం పైన వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ఈ సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు అధికారులను కలిసి ఉద్యోగార్థులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం ఇంటి ముందు మోకాళ్ల మీద నడిచినా వారి మొర ఆలకించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా హైకోర్టు తీర్పు ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసనకు హరీష్ రావు మద్దతు ప్రకటించారు. ఇక గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, గురుకుల టీచర్ అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు 3 చోట్ల ఆందోళన నిర్వహించారు. మొదట సీఎం నివాసం ఇంటి సమీపంలో ధర్నాకు బయటించారు. అక్కడి నుంచి ధర్నాకు అనుమతి లేదని చెప్పి పంపడంతో పెద్దమ్మ గుడి వద్ద ఏదైతే భిక్షాటన చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత గాంధీ భవన్ వచ్చి ముట్టడిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు గాంధీ భవన్ ఎంట్రన్స్ దగ్గర గేటు క్లోజ్ చేశారు. ఎవరైతే అభ్యర్థులు వచ్చారో వారు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మా తరఫున వినతి పత్రం ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇన్ఛార్జి కుమార్ రావు వచ్చి ఆ వినతి పత్రం తీసుకున్నారు. వాళ్ళు ప్రధానంగా కోరేది ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 9,200 పోస్టులకు సంబంధించి 210 పోస్టులకు సంబంధించి ఒక్కొక్క ఏదైతే అభ్యర్థికి ఎక్కువ ఉద్యోగాలు రావడం వల్ల తమకు అన్యాయం జరిగింది, మాకు కలిపి న్యాయం చేయండి అని కూడా చెప్తున్నారు. దాదాపు 2,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మా మెరిట్ ప్రకారం మాకు ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు న్యాయం చేస్తామని చెప్పింది కాబట్టి ఆ న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. మంత్రుల వద్దకు, అదేవిధంగా రెసిడెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగుల వద్దకు తిరిగిన క్రమంలో మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. దీన్ని పైగా ఏ సొసైటీకి ఆ సొసైటీ విభజించడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ఏదైతే గురుకుల పాత్రలకు సంబంధించిన టీచర్ పోస్ట్ సంబంధించి ఆ మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీ, మరోవైపు హైకోర్టు తీర్పు కూడా ఉంది కాబట్టి వెంటనే ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు మెరిట్ ప్రకారం తమకు ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పినటువంటి నేపథ్యంలో గతంలో చెప్పినటువంటి మాటలను అమలు చేయండి అని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. మాకు న్యాయమైనటువంటి డిమాండ్ మేము అదే కోరుతా ఉన్నాం. ఇప్పటికీ చాలా మంది నాయకులకు, మంత్రుల వద్ద తిరిగినాము, కానీ ప్రభుత్వం సూచిస్తే తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రెసిడెంట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, తాత్సారం చేయకుండా మాకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నారు. వైపు న్యాయం చేయని పక్షంలో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.